రాదు. చక్కటి ప్రశ్న వేశావయ్యా అంటున్నారు శ్రీశుకుల వారు పరీక్షిత్ నరేంద్రుణ్ణి. విష్ణు కథ ఎవరైతే చెప్పమన్నారో చెప్పించమన్నారో చెప్పిన తర్వాత దానిలో ప్రశ్నలు వేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ ముగ్గురు కూడా గంగలో మునిగినంత ఫలితం వస్తుంది అన్నారు. అది ఎట్లా అనగా, భగీరథుడు తపస్సు చేశారు గంగ గురించి. ఎందుకు తపస్సు చేశారు అంటే, సగరచక్ర పుత్రులైనటువంటి 60,000 మంది భస్మరాసుల మీద గంగ పారింపచేశారు. కాబట్టి వారి అస్తుల మీద, వారి భస్మరాసుల మీద గంగ వెళ్ళింది కాబట్టి వాళ్ళందరూ పునీతులయ్యారు. తపస్సు చేసినటువంటి భగీరథుడు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో పునీతుడు అయ్యారు. అంతేనా, ఇప్పటికీ కూడా మనము క్షేత్రాలకి తీర్థాలకి వెళ్ళి గంగలో మునుగుతున్నాము, మనం కూడా ముక్తి పొందుతున్నాము. ఈ విధంగా ముగ్గురు ఏ విధంగా అయితే ముక్తి పొందుతారో